వాడికి మనసు అనేది లేనే లేదు. పాపం ఆ పెద్దావిడ పూలు అమ్ముకొని కృష్ణ రామ అని జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఆమె మెడలోని బంగారం కోసం అతి దారుణంగా చంపేశాడు ఆ నీచుడు. అసలే పెద్దావిడ వాడి జల్సాల కోసం ఆమె నగలను గంజాయి మత్తులో చంపేసి శవాన్ని గుర్తుపట్టకుండా చంపేశాడు. చివరకు ఆమెను చంపడానికి ఉన్న కారణం చూసి అక్కడ ఉన్నవారు కూడా కన్నీరు పెట్టారు. బంగారం ఆభరణాల కోసం అగంతకుడు ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. పూలేరుతున్న సమయంలో ఆమె నోరు మూసేసి బంగారు ఆభరణాలను తస్కరించాడు. గంజాయి మత్తులో ఆమెను వ్యవస్థను చేసి ఈడ్చుకుంటూ వెళ్లి మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నరసన్నపేట మండలం బొంతల వీధికి చెందిన కేవీటీ గన్నెమ్మ హత్యకు గురైంది. రోజు ఆమె సత్యనారాయణ నగర్, కామేశ్వరి నగర్లలో చెట్లకు ఉన్న పూలేరి ఆలయాల వద్ద భక్తులకిచ్చేది. వారిచ్చిన డబ్బులతో కుమారుడి వద్ద ఉంటూ జీవనం సాగించేది. కాగా రోజు మాదిరి పువ్వుల కోసం ఆమె బయటకు వెళ్ళింది. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్న ఆగంతకుడు ఆమె ముక్కుకి పెట్టుకున్న బంగారం ఆభరణాలు తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆమె మెడపై చేయి వేసి నోరును మూసేసి సత్యనారాయణ స్వామి ఆలయం వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బంగారు ఆభరణాలను తస్కరించాడు. ఆ సమయంలో ఏం చేశాడో కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి వ్యవస్థగా చేసి కామేశ్వరి నగర్కు వెళ్లే మార్గంలో మృతదేహాన్ని పడేశాడు. స్థానికులు ఆ వృద్ధురాలి మృతదేహాన్ని చూసి ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని గుర్తు తెలియని మృతదేహంగా అనుమానించారు. ముక్కు భాగం వద్ద రక్తం కారడంతో బంగారు ఆభరణాల కోసం హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమీపంలో ఇళ్లను వాకప్ చేశారు. ఈ క్రమంలో తన తల్లి ఇంటికి రాలేదని బొంతల వీధికి చెందిన కేవీటీ సత్యనారాయణ చెప్పారు. సంఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ మృతదేహం తన తల్లిదిగా గుర్తించి విలపించారు. గన్నెమ్మ ఇంటి వద్ద నుంచే అగంతకుడు దాడికి పాల్పడినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఇంటి ముందు భాగంలో వృద్ధురాలి చెప్పులతో పాటు పూలు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద గన్నెమ్మ చీరపడి ఉంది. అక్కడికి కొంత దూరంలో రక్తపు మరకలు ఉండగా పక్క రోడ్లో గన్నెమ్మ మృతదేహం కనిపించింది. గంజాయి మత్తులోనే అగంతకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడనే ప్రచారం సాగడంతో స్థానికులు భయోందోళన చెందుతున్నారు.